ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా మనం ఎక్కడికైనా టూర్కెళ్ళినప్పుడు అక్కడ పైన కనిపించే అందమైన కట్టడాలను చూసి మురిసిపోతూ ఉంటాం కదా. కానీ ఆ పైపై మెరుగులను పక్కన పెట్టి కాస్త లోతుగా ఆలోచిస్తే మనం నడిచే ప్రతి అడుగు కింద ఎంతో శ్రమతో కూడిన ఆశ్చర్యకరమైన పురావస్తు సత్యాలు నిశ్శబ్దంగా దాగి ఉంటాయి. చరిత్ర అనేది అచ్చమొక మంచుకొండలాంటిది. పైన కనిపించేది చాలా తక్కువ, లోపల దాగి ఉన్నదే ఎక్కువ. ఆ మరుగున పడిన నిజాలవైపు ఈరోజు మనం దృష్టి సారిద్దాం. సరే, అస్సలు విషయానికొచ్చేద్దాం. పర్యాటకులు ఎంతో ఇష్టంగా సందర్శించే ఆ చారిత్రక ప్రదేశాల్లో వారు నడిచే ఆ నేల అడుగున అసలు ఏముంటుంది? ఈ ఒకే ఒక్క ప్రశ్నతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే పైకి ఆకర్షణీయంగా కనిపించే ఆ కట్టడాల క్రింద ఎన్నో శతాబ్దాల మానవ జీవన రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవటం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. దీన్ని సులభంగా అర్థం చేసుకోడానికి ఉదాహరణకు తెలంగాణలోని రాచకొండ కోటలాంటి ప్రదేశాన్ని తీసుకుందాం. రాబోయే 2026 నాటి ఒక సాధారణ ఆధునిక ట్రావెల్ గైడ్ చూస్తే అందులో ఏముంటుంది? కేవలం ఆ కోటపైన కనిపించే గంభీరమైన శిథిలాలు, సంక్లిష్టమైన వాస్తుశిల్పం లేదా ఫోటోలు దిగడానికి అనువైన స్పష్టమైన ఆకాశం ఇవి మాత్రమే కనిపిస్తాయి. అంటే పర్యాటకులకు అనుకూలంగా ఉండే పైపై మెరుగులను మాత్రమే పరిచయం చేస్తూ ఆ గైడ్ అసలు చరిత్రను దాచేస్తుందన్నమాట. అంతేకాదు, ఆ గైడ్ వాతావరణం గురించి కూడా పెద్ద పెద్ద సూచనలిస్తుంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వెళ్ళండి, వాతావరణం 15 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండి చాలా హాయిగా ఉంటుంది అని సిఫార్సు చేస్తుంది. అదే వేసవిలో 40 డిగ్రీల ఎండలో వడదెబ్బ, ప్రమాదాలు ఉంటాయని, వర్షాకాలంలో జారిపడే ప్రమాదాలు ఉంటాయని కఠినంగా హెచ్చరిస్తుంది. అంతా మన కంఫర్ట్ కోసమే. కాని ఒక్కసారి ఊహించండి, ఎండదెబ్బ, జారుడు నేల గురించిన ఈ ఆధునిక ఆందోళనలు ఆ కాలంలో కఠినమైన వాతావరణంలో ఆ రాతి కట్టడాలను నిర్మించి అక్కడే జీవించిన వారి ప్రాణాపాయ పరిస్థితులతో పోలిస్తే ఎంత చిన్నవో కదా. మరి ఈ ప్రాంతాల అసలైన చరిత్ర మనకు ఎలా తెలుస్తోంది? ఇది అర్థం కావాలంటే పర్యాటకులకు కనిపించే ఆ సౌకర్యవంతమైన ఉపరితలాన్ని దాటి మనం కొంచెం లోపలికి చూడాలి. సరిగ్గా ఇక్కడే 1980-81 కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంతో లోతుగా పరిశోధించి రూపొందించిన నివేదికలు మనకు ఉపయోగపడతాయి. వారి దట్టమైన అకడమిక్ రికార్డులను పరిశీలిస్తేనే ఆ రాళ్ల కింద, ఆ మట్టి పొరల మధ్య మరుగున పడిన అసలైన చరిత్ర మన కళ్ల ముందుకు వస్తుంది. ఇక మరింత లోతుగా అన్వేషిద్దాం. కర్నూలు జిల్లాలోని రామాపురం త్రవ్వకాల్లో బయటపడిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. రామాపురంలో జరిగిన అత్యంత శ్రమతో కూడిన పొరలుగా సాగిన త్రవ్వకాలను పరిశీలిస్తే మనం ఏకంగా చరిత్ర లోతుల్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ బయటపడిన ఒక 85 నుండి 95 సెంటీమీటర్ల మందంగల మట్టిపొరలను గమనించారా? అందులో ఒకే ప్రాచీన సంస్కృతికి చెందిన 3 విభిన్నమైన పరిణామదశలు బయటపడ్డాయి. వాటినే దశ ఏ, బి మరియు సిగా వర్గీకరించారు. ఒకే ప్రదేశంలో మట్టిపొరల్లో మానవ పరిణామం ఎలా జరిగిందో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఈ దశల మధ్య కాలానుగుణంగా వచ్చిన అద్భుతమైన సాంకేతిక పురోగతిని చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. దశ ఏలో ఆదిమానవులు వాడిన అతి చిన్న రాతి పనిముట్లు లేదా సూక్ష్మశిలలను గమనించండి. అక్కడి నుండి దశ సి నాటికి వారు ఎలా అభివృద్ధి చెందారో చూడండి. అప్పటికే అభివృద్ధి చెందిన రాగి గొడ్డళ్ళు, ఉలులు మరియు అత్యంత నైపుణ్యంతో చుట్టబడిన రాగి తీగల వాడకం మొదలైంది. రాయి నుండి లోహానికి జరిగిన ఈ టెక్నాలజికల్ జంప్ నిజంగా అద్భుతం కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇంకోటుంది. దశ సి నాటికి ఆ జనావాసం మరింత వినూత్నంగా ఆలోచించి ఏకంగా ఇనుము సాంకేతికతను వాడటం మొదలుపెట్టింది. అక్కడి త్రవ్వకాల్లో ఇనుప ఈటలు, బాణపు ములుకులు, అలాగే పరశు అంటే గొడ్డలిలాంటి సన్నని అంచు కలిగిన ఒక ప్రత్యేకమైన వస్తువు బయటపడ్డాయి. అంతేకాదు, నెమ్మదిగా తిరిగే చక్రంతో చేసిన కుండల వాడకం కూడా ఈ దశలోనే ప్రారంభమైంది. రాగి నుండి ఇనుముకు మారడమనేది అప్పట్లో ఒక పెద్ద విప్లవం లాంటిదన్నమాట.
ఈ సూక్ష్మమైన త్రవ్వకాలలో ఎంతో సంక్లిష్టమైన ఖనన పద్ధతులు అంటే పాతిపెట్టే ఆచారాలు కూడా బయటపడ్డాయి. పెద్దలు మరియు పిల్లల కోసం ఉపయోగించిన జంటకుండల ఖననం లేదా సహజంగా దేహం నశించిన తర్వాత మిగిలిన ఎముకలను ఒక పద్ధతి ప్రకారం పూడ్చిపెట్టే ఆచారం ఇక్కడ కనిపించాయి. అయితే ఇక్కడొక విస్మయకరమైన నిజమేంటంటే కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టే ముందు ఉద్దేశపూర్వకంగా వారి పాదాలను నరికివేసిన ఆధారాలు లభించాయి. మరణం తర్వాత వారి నమ్మకాలు ఎంత తీవ్రంగా ఉండేవో ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. మరి వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎలా జీవించేవాళ్ళు? వాళ్ల సమాధుల అవతల దొరికిన జంతువుల ఎముకల విశ్లేషణ మనకు ఎన్నో విషయాలు చెబుతోంది. వీరు వృత్తాకార లేదా అండాకార గుడిసెలలో నివసించేవాళ్లు. వ్యవసాయం కోసం పశువులను మచ్చిక చేసుకున్నారు. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక వింతైన విషయం ఉంది. వాళ్లు జంతువులను జనావాసాలకు బయట మాత్రమే వధించి కేవలం మాంసమున్న భాగాలను మాత్రమే నివాసాల్లోకి తెచ్చుకునేవారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకలా చేసేవాళ్లు? వ్యాధులు లాకుండా పరిశుభ్రత కోసమా, లేక అది మరేదైనా కఠినమైన ఆచారమా? నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఇక పాత రాతి యుగం నుండి మధ్యయుగం వరకు దేశవ్యాప్తంగా చారిత్రక పటం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కేవలం ఒకే ఒక్క ప్రదేశం నుండి కాస్త బయటకు వచ్చి దేశవ్యాప్తంగా చూస్తే ఆధునిక కట్టడాల అడుగున ఎంతటి విస్తారమైన చరిత్ర దాగి ఉందో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు బీహార్లోని ముంగేర్ జిల్లా తీసుకోండి. అక్కడ పరిశోధకులకు ఏమాత్రం చెక్కుచెదరని అత్యంత ప్రాచీనమైన యాషూలియన్ రాతి పనిముట్ల తయారీ కేంద్రాలు కనిపించాయి. అవి ఏకంగా 4 నుండి 6 మీటర్ల దట్టమైన పసుపురంగు మట్టిపొరల క్రింద నేరుగా రాతిపొరపై విశ్రమించి ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి మానవ నైపుణ్యం అక్కడికక్కడే కదలకుండా ఉండిపోవడం అమేజింగ్ కదా. అదే సమయంలో గుజరాత్లో జరిగిన గ్రామ సర్వేల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అక్కడ భావ్నగర్ లాంటి జిల్లాల్లో విభిన్న కాలాలకు చెందిన చరిత్ర ఎంత అద్భుతంగా ఒత్తుగా ఇమిడి ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పాతరాతి యుగం మరియు హరప్పా కాలం నాటి పురాతన స్థావరాల దగ్గర్నుండి నేరుగా 13 మరియు 15వ శతాబ్దపు మధ్యయుగ దేవాలయాల అద్భుతమైన శిల్పాల వరకు ఎన్నో కాలాలకు చెందిన చరిత్ర ఒకదాని తర్వాత ఒకటి ఒకే గడ్డపై ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తోంది. ఈ రోజు మనం పర్యాటకులుగా చారిత్రక ప్రదేశాలలోని అందమైన సురక్షితమైన మార్గాలలో నడుస్తున్నాం కదా. మరి భవిష్యత్తులో వచ్చే పురావస్తు శాస్త్రవేత్తలు మన ఆధునిక ప్రపంచం గురించి ఇదే భూమి పొరల క్రింద ఏ విషయాలను వెలికితీస్తారో కదా. మన ఫోన్లు, మన ప్లాస్టిక్ వస్తువులు, మన కాంక్రీట్ అడవులు రేపటి తరాలకు ఎలాంటి కథలను చెబుతాయో ఈ ఆసక్తికరమైన ఆలోచనతోనే మన ఈనాటి ప్రయాణాన్ని ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.